సో ఫ్రెండ్స్, ఈరోజు పెద్ద పొట్టేళ్ళ వీడియో అయితే వస్తుంది. కాకపోతే ఇక్కడ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపించే ప్రతి ఒక్క పొట్టేళ్ళని మేము ముందుగా వెళ్ళేసి బేరాలు చేసాం. సో 4 పొట్టేళ్ళు కొన్నాం ఈరోజు మనం. తెలంగాణ సబ్స్క్రైబర్ నిర్మల్కి ఇప్పుడు బండి లోడ్ అవుతుంది. సో వాళ్ళ కోసం 4 పొట్టేళ్ళు కొన్నాం. ఇదైతే వాళ్ళు 53 చెప్పి 50,000కి ఇచ్చేశారు. అక్కడికక్కడే మళ్ళీ సంతలో 60,000కి అమ్మారు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఏదైతే 60,000 చెప్పారు, 53,000 కొన్నాం మేము. జత అనమాట, 2 కలిపి నేను కొన్నాను. ఇది ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేది. సో ఇంకొక వీడియోలో నేను బండికి ఎత్తేటప్పుడు ప్రతి ఒక్కటి చూపిస్తాను దాని గురించి డీటెయిల్స్. ఇది ఒకటి, దీని జతలో ఉండేది వచ్చి ఇది ఒకటి, 2 కలిపి 60,000 చెప్పారు. సో 53,000కి ఫైనల్గా నేను కొన్నాను. నేను కొన్న తర్వాత డబ్బులు ఇచ్చేటప్పుడు ఏంటంటే 53 కాదు 58,000 అనేసారు మళ్ళీ. సో ఇక్కడ కొద్దిగా ఇబ్బందిగా వచ్చింది, మళ్ళీ సెట్ అయిపోయింది మొత్తం. సో ఇది వచ్చేసి 26,000కు అమ్మేశారు. ఇది కూడా నేను కొందాం అనుకున్నాం, కానీ దీని రంగు అంత తెలుపుగా లేదు అని చెప్పేటప్పటికి అవతల వాళ్ళకి ఇష్టపడలేదు. సో అందుకనే ఈ పొట్టేళ్ళని కూడా వదిలేసాం. దీని ధర వచ్చేసి 26,000కు ఇది అమ్ముడుపోయింది. అంటే మేము బేరాలు చేస్తూ ఉన్నాం, ఫోటోలు పంపిస్తున్నాను, అంతలోనే అమ్ముడుపోతున్నాయి అన్నమాట. సో ఇక్కడ ఫైనల్గా ఇది వచ్చేసి 42,000కి 40,000కి ఇస్తానని చెప్పాడు. 38,000కి బేరం అయి వెళ్ళిపోయింది అది. సో 38,000 చాలాసేపు బేరం జరిగింది ఇదైతే మాత్రము. సో అది చేతిలో డబ్బులు పెట్టుకున్నారు కదా, సో అక్కడికి 40,000 మీద ఆగిపోయాడు ఆయన. తర్వాత 38,000కి ఫైనల్గా ఇచ్చేసారనమాట. ఈ పొట్టేలు కూడా అమ్ముడిపోయింది. సో ఇంకో ఇది కూడా కొనేసారు ఆ టైంలోనే, గ్యాప్లోనే. అది ఎంత కొన్నారనేది చెప్పలేదు, కానీ ఈ పొట్టేలు కూడా అమ్మేశారు. అంటే మేము ఉండే హడావుడికి మేము 4 పొట్టేళ్ళు కొనేసి బండికి పంపించాలా. ఈ సంతలో పొట్టేళ్ళు కొనాలన్న ఉద్దేశంతో మనం అక్కడ డబ్బులు 14 లక్షలు కట్టేసి గొర్రెలు రైతుల ఇంటికాడే వదిలేసామన్నమాట. సో ఆ హడావుడిలో మాకు కావాల్సిందే, కొనాల్సిందే అన్న ఉద్దేశంతో ఆగిపోయాను. ఇది ఇంకా పళ్ళేయలేదు. 28,000 ఏమో చెప్పినట్టు గుర్తు. ఇది కాదు, 32,000 చెప్పాడు. పళ్ళు ఊడి వస్తున్నాయి అనమాట, ఇప్పుడే పళ్ళు ఊడిపోయి వస్తున్నాయి. ఇది కూడా నచ్చింది అన్నగారికి. కానీ 32,000 బేరం అనేటప్పటికి నాకే కొద్దిగా ఎక్కువ అనిపించింది. అంటే నేను ధర పెట్టడానికి, అంటే అవతల వాళ్ళని నేను చూడలేదు, నన్ను వాళ్ళు చూడలేదు. గొర్రెలకి 14 లక్షలు వేసేసారు, పొట్టెళ్ళు కొనడానికి 1 లక్ష రూపాయలు వేసేసారు. వాళ్ళకు అలాంటప్పుడు మనం మంచిది చూసి ఇప్పించాలి కాబట్టి ఆ ధర అనేది నాకు కొద్దిగా ఎక్కువ అనిపించింది అనమాట. సో ఇంకా ఫైనల్గా ఇంకో 2 ఇది కొన్నాం అనమాట. ఇది కాలు కనిపిస్తుంది కదా, పొట్టేళ్ళు చాలా పెద్దది ఉంది. ఇది పుట్టినప్పటి నుంచి కాలు కొద్దిగా అవిటి మాదిరిగా ఉంది. సో అందుకనేసి ఏంటంటే ఈ 2 కొంటాం సార్ అని చెప్పి నేను 2 కొని పంపించేశాను. సో ఈ పొట్టేలు చాలా పెద్ద సైజు ఉంది. సో ఆ కాలు ఒక్కటి కొద్దిగా మైనస్గా ఉంది, అయినా పర్వాలేదు, మంద మీద బాగా పరిగెడుతుంది ఇది. సో పళ్ళు బిగిచ్చేసి ఉండేది కావాలన్నారు అన్నగారు, ఎవరైతే రిక్వైర్మెంట్ చెప్పారో. బాగా పళ్ళు బిగిచ్చేసి ఉండేది చూపించండి అంటే ఇది పళ్ళు బిగిచ్చేసి ఉంది ఇది. సో మొత్తం మీద 4 పొట్టెలు అనేటివి మన సబ్స్క్రైబర్ కోసంగా కొన్నాం. 53,000కి ఒక జత, 50,000కి ఒక జత, ఈ రకంగా 4 పొట్టెళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్. ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూసినట్టుండగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు ప్రతి శుక్రవారం జరిగే పొట్టేల మార్కెట్లో అయితే ఉన్నామన్నమాట. మనం ఇక్కడికి వచ్చేటప్పటికైతే ఇక్కడ చాలా పొట్టేలు అయితే ఇప్పటికిప్పుడే సేల్ అయిపోయినాయి ఫ్రెండ్స్. చాలామంది కొన్నారు కూడా. ఒకళ్ళేమో 26 చెప్పారు, అది ఎంత కొన్నారో తెలియదు. ఒకళ్ళేమో 53 చెప్తే అది 50,000కి అయితే సేల్ చేశారనమాట. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ 2 జత కలిపేసి 53,000 అయితే చెప్పారు. ఇది కూడా కొన్నది కూడా 53కి కొన్నారనమాట. ఇవి 2 కలిపి 53 అయితే చెప్పారు ఫ్రెండ్స్. 50,000కి అయితే కొన్నారనమాట. ఇవి రెండింటికి వచ్చేసి కూడా 2 పళ్ళే ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా 2 కూడా. ఇలా ఈ జత కలిపి 50,000కి అయితే కొన్నారనమాట. 53,000 చెప్పారు. అలాగే ఫ్రెండ్స్, ఈ పొట్టేలు వచ్చేసి 26,000 చెప్తున్నారు. 26,000 అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇదైతే
అలాగే ఫ్రెండ్స్ ఈ పళ్ళు వచ్చేటప్పటికి అయితే దీని 4 పళ్ళు అంట. ఇది వచ్చేసి అయితే 30,000 అయితే చెప్తున్నారు. దీని రేట్ వచ్చేసప్పటికి అయితే 30,000 అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మన రెండో దాని దగ్గరికి వచ్చాం. దీనికి వచ్చేసి 6 పళ్ళు అంట. ఇదైతే 40,000 అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇదైతే చూడ్డానికి అయితే బాగుంది. ఇది మెరిసిపోతుంది. ఇది తెల్లగా దీనికి పళ్ళు వచ్చేటప్పటికి అయితే 6 పళ్ళతో ఉందన్నమాట. ఇది 40,000 అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది ప్రైస్ అయితే ఒకటికి. అలాగే ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే వేరే దాని దగ్గరికి వచ్చాం. దీని పళ్ళు వచ్చేటప్పుడు కూడా 6 పళ్ళు అని అనవద్దు. దీన్ని కూడా దీని ప్రైస్ వచ్చేటప్పటికి అయితే 30,000 అయితే చెప్తున్నారు. దీన్ని అలాగే ఫ్రెండ్స్ అయితే ఇది వారం అయితే ఎక్కువగా రారని నేను అనుకున్నా. ఎందుకంటే నైట్ చాలా గట్టిగా వర్షం అయితే వచ్చిందనమాట. దానివల్ల నేను ఇంత జనం రారేమో అనుకున్నా నేను. కాకపోతే ఈ మార్కెట్ అనేది ఫస్ట్ నుంచి ఎలా జరుగుతుందో అలానే ఉందన్నమాట. చాలామంది జనాలు వచ్చారు. చూడండి ఎన్ని పొట్టేళ్ళు వచ్చినాయో మొత్తం. అలాగే ఫ్రెండ్స్ ఈ రెండు కూడా కలిపి 50,000 అయితే చెప్తున్నారు. ఈ కూడా ఇది వచ్చేసి ఇది 4 పళ్ళ మీద ఉన్నాయన్నమాట. జత కలిపి 50,000 అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ రెండు కూడా చూడండి ఫోటోలు కట్టగా వచ్చినాయి. మొత్తం 4-5 కట్టలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే
ఇది రెండో కట్ట వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రెండో కట్ట దగ్గరికి అయితే వచ్చాం. ఇదిగోండి ఇది మూడో కట్ట అన్నమాట. ఇది అలాగే ఇప్పుడు ఇది నాలుగో కట్ట అనమాట ఫ్రెండ్స్. మొత్తం ఇక్కడైతే 4 కట్టలు అయితే కనిపించినాయి మనకి. ఇంకా 2 కట్టలు అయితే అటు పక్కన ఉన్నాయి. అటు పక్క వెళ్ళి కూడా చూపిస్తాను, అవి కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ చూడడానికి అయితే ఈ వారం అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అన్నీ కూడా మెరిసిపోతున్నాయి తెల్లగా. అంటే నేను నైట్ వర్షం దెబ్బేమో మరి ఇది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం వేరే హోటల్ దగ్గరికి వచ్చాం. ఇది వచ్చేటప్పటికైతే 4 పళ్ళతో ఉందంట. దీని ప్రైస్ వచ్చేటప్పటికైతే 45,000 అయితే చెప్తున్నారు. 45,000 అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఈ వారం మొత్తం మార్కెట్ అయితే చూపిస్తున్నాను మీకు. చూడండి మొత్తాన్ని మార్కెట్ ఎలా జరుగుతుంది అనేది మీకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది ఇది చూస్తే మీకు. ఇది చూడండి ఇది ఎంత ఉందో. ఇవన్నీ చూపించినాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మీకు చూపించేసాను కదా ఆల్రెడీ.